ఈ విధంగా కడిగిన బోటిని నాన్లో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో బాగా వాటర్ పైకి వచ్చేసేస్తుంది. ఒక 5 minutes తర్వాత ఈ బోటిలోని వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఒక 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ వల్లనే ఈ బోటి తొందరగా ఉడుకుతుంది. ఇంకొక 3 spoons ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉడకాలండి. కారం మొత్తం బోటికి పట్టాలి బాగా. అప్పటిదాకా ఏం వేయకూడదు దీంట్లో. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. పెద్దగా పెడితే మాడిపోతుంది. ఒక 5 minutes బాగా కారం అంతా ధనియా పొడి ఇవన్నీ పట్టేదాకా 5 minutes బాగా ఉడకనివ్వాలి. స్టవ్ ఎక్కువ చిన్నగా ఉండాలండి. కారం వేసిన వెంటనే స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత కారం ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేయాలండి, పుదీనా వేసి ఒక 2 minutes ఉడకనివ్వాలి. కావలసిన ఇవి మసాలాలండి. ఇలాచి, లవంగ, సాజీర, దాల్చిన చెక్క, కొద్దిగా. దీంట్లోకి కొంచెం మిరియాలు యాడ్ చేయాలండి. దీన్ని మిక్సీ చేసుకొని పౌడర్ తయారు చేసుకుందాము. బోటికి కావలసిన చారు తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో చింతపండు చారు తీసి పెట్టుకున్నానండి. కొద్దిగా దాన్ని బాగా మసలనివ్వాలి. బాగా ఉడికిందండి. ఆల్మోస్ట్ ఉడికినట్టు ఇది. దీంట్లో ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. ఒక 2 టమాటాలు కోసి ఈ విధంగా వేసుకోవాలండి. చింతపండు చారు బాగా మసిలింది. దీంట్లో జొన్నపిండి బాగా కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని కలిపేసేయాలి. ఇది మసులుతుంటేనే కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు ఉండలు అవుతుంది. ఇక సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. అయిపోయిందండి కర్రీ ఆల్మోస్ట్.
ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో చింతపండు చారు, పిండి కలిసిన చింతపండు చారు దీంట్లో కలిపేద్దాము. గరం మసాలా పొడి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే ఒక 2 minutes అయితే అయిపోతుంది. అయిపోయిందండి. జొన్న పిండితో బోటి చారు అయిపోయింది. జొన్న పిండితోనే చేసుకుంటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చాలామంది వేరే శనగపిండి వేసుకుంటారు, కానీ జొన్న పిండి అంటేనే మనకు బాగా ఉంటుంది. అయిపోయిందండి.